హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా తమ్ముని పెళ్ళికి మేమైతే మెహందీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మా చెల్లెతో స్టార్ట్ చేసాము. ఫస్ట్ మెహందీ, తర్వాత షాన్వి పడుకుంది కదా అని చెప్పేసి నేను మెహందీ పెట్టుకున్నాను. తర్వాత షాన్వి పడుకుందని షాన్వికి అయితే మెహందీ పెట్టాము. బట్ నిద్రలో నుండి షాన్వి మెహందీ పెడుతుండగానే లేచింది, మొత్తం తుడిచేసింది. షాన్వి తర్వాత మా తమ్మునికి మెహందీ పెట్టాము. ఇక్కడ ఫుల్ నవ్వుకుంటున్నాము, అందరం కలిసి జోక్స్ వేస్తున్నారు, నవ్వుకుంటున్నాము. పెళ్ళి అంటేనే అందరు కలవడం కదా, అందరు కలిసిన కాడ అసలు ఎన్ని కామెడీస్ ఉంటాయో, ఎంత నవ్వుతూ ఉంటామో. అసలు నవ్వుతూ కళ్ళలోకి వెళ్ళి నీళ్లు గారినాయి, అంత కామెడీ జరిగింది. నెక్స్ట్ డే పందిరి ఉండి దాని గురించే డిస్కషన్స్ అయితే చేస్తున్నాము నైట్లో. ఇక్కడ డిస్కషన్ గురించి మాట్లాడుతూ అసలు ఏ మ్యారేజ్లో ఏం జరుగుతుంది, ఎవరి మ్యారేజ్లో ఏం జరిగింది, ఆ టాపిక్స్ మళ్ళీ మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ టైం 11:30 అవుతుంది. అందరం పడుకుందాము అని అనుకున్నా కానీ షాన్వి మాత్రం పడుకోదు. ఎందుకంటే షాన్వికి అందరి సౌండ్ లైటింగ్ ఉంటే అసలు పడుకోదు. ఎంతసేపు మనం మెలకువ ఉంటే మనతో పాటు షాన్వి కూడా అలానే మెలకువ ఉంటుంది. ఈ మొత్తం మెహందీ కంప్లీట్ అయిపోయేసరికి 2 అట్లా అయింది. ఆ టైం వరకు కూడా పడుకోలేదు షాన్వి. అయిపోయిన తర్వాత ఇక్కడ పత్రికలు వంచిరు, ఎక్కడెక్కడ నుండి ఎక్కడికి వంచిరు, రేపు ఏంటి అని ఇక్కడ మ్యాప్ వేసి మరి చెప్తున్నారు, ఇక్కడ నుండి ఇటు వెళ్ళాలి అని చెప్పేసి. అసలు పెళ్ళి అంటేనే సందడి. పెళ్ళిలో అసలు ఇంట్లో ఎంత సందడి ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ మా తమ్ముంది మెహందీ అయిపోయింది, బట్ చూపించు అంటే ఫేస్కి అడ్డం పెట్టుకుంటున్నాడు. అయినా లైటింగ్కి బాగానే కనిపించింది ఫేస్ చూపించమంటే మెహందీ అడ్డం పెడుతుండు. మెహందీ కూడా చూపించమన్నా, బట్ ఫేస్ కనిపించకుండా మెహందీ చూపించుతుండు. తర్వాత మా అమ్మకి మెహందీ పెట్టాము. తమ్ముడు మొహం దాచుకుంటుండు వీడియో తీస్తున్నా అని చెప్పేసి. వీళ్ళందరితో ఎంత ఎంజాయ్ ఉంటుంది, అసలు టైమే ఏర్పడదు. అసలు మెయిన్లీ దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు తమ్ముళ్ళని. ఎందుకంటే వాళ్ళు మనం ఏం చెప్పినా వింటారు, మనకేం చేయమన్నా చేస్తారు, మన కోసం ఏదైనా చేస్తారు. అందుకని మన మీద వాళ్ళకు చాలా ప్రేమ ఉంటుంది, మనకు కూడా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళకు మనకున్న బాండింగ్ అనేది అసలు చెప్పలేనంత బాండింగ్ ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటామో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి ఉంటే. ఏ కుటుంబంలో అయినా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటేనే సంతోషం ఉంటుంది. మా తమ్ముళ్ళతో నేను మాత్రం చాలా సంతోషంగా ఉంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీరు చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.